నమస్కారం రోజీరమణి గారు. నమస్తే అండి. మొత్తానికి చాలా కాలం తర్వాత మిమ్మల్ని ఇట్లా ఇంటర్వ్యూ చేస్తున్నాను ఎన్టీ రామారావు గారి గురించి ముఖ్యంగా. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే రామారావు గారు అంటే నాకు బాగా అభిమానం కూడా. ఈ సందర్భంగా అసలు ఆయనతో మీకు మొదటి సినిమా ఏదండి? ముందుగా ఆయనకి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రామారావు గారికి పాదాభివందనం, శుభాకాంక్షలు. ఆయన మన మధ్యలో లేకపోయినా మనందరిలోనే ఉంటారు. ఆయన ప్రేక్షకుల్లో, ప్రజల్లో ఎప్పుడు శాశ్వతంగా ఉంటారు. రామారావు గారితో మొదటి సినిమా అన్నది చాలా అదృష్టం అని చెప్పాలి. ఎందుకంటే అందరూ నటీనటులు అన్నాక ఆయనతో ఒక్క సినిమా అన్నా చెయ్యాలి, ఆయన చూడాలి అని ఆ రోజుల్లోనే ఉండేవారు. ఎందుకంటే సాక్షాత్ తిరుపతి నుంచి డైరెక్ట్గా భక్తులందరూ ఆయన ఇంటికి వచ్చేవారు. సో అలాంటి ఆయన ఫస్ట్ పిక్చర్ నాకు ఆయన సొంత బ్యానర్లో ఆయనతో ఆయన కూతురిగా, అది కాకుండా ఆయన డైరెక్షన్లో తాతమ్మ కళ అనే చిత్రం. హరికృష్ణ గారు, బాలయ్య బాబు ఇద్దరు కూడా నాకు బ్రదర్స్. ఆ సినిమాలో వాళ్ళిద్దరికి ఫస్ట్ ఫిల్మ్. భానుమతి గారు, కాంచన గారు, పెద్ద కాస్టింగ్. సో ఆ చిత్రంలో నాకు నటించడమే కాకుండా ఆయన డైరెక్షన్లో చేసే అవకాశం దక్కింది. అది నేను ఎప్పటికీ మర్చిపోలేదు. ఎట్లా జరిగింది ఇది? మీ ఆప్షన్ ఎట్లా వచ్చింది అసలు అక్కడ? అప్పటికి నేను చాలా చేశాను. ఒకరోజు ఫోన్ వచ్చింది ఇంటికి, ఇలాగ రామారావు గారు ఆఫీస్ నుంచి వచ్చింది అని మా నాన్నగారికి చెప్పారు. పాపను తీసుకుని ఒకసారి రండి అన్నారు. అంటే వెళ్ళాము నాన్నగారు నేను. ఆయనే మేకప్ రూమ్లో అప్పుడే మేకప్కి వస్తున్నారు. వచ్చి, అమ్మా మంచి క్యారెక్టర్ అమ్మాయి, నువ్వు నా కూతురుగా యాక్ట్ చేస్తున్నావు, చాలా పిక్చర్ స్టోరీ బేస్ చేసి ఉంటుంది, నువ్వు తప్పకుండా చేస్తున్నావు అని చెప్పి వెంటనే ఒక కవర్ తీసుకొచ్చి అడ్వాన్స్ లాగా ఆయన చేత్తోనే ఇచ్చి నాన్నగారు ఆయనకి దండం పెట్టి నేను తీసుకున్నాను. ఎంత మీ ఏజ్ అప్పుడు? 15 అంతే, 14 ఉంటాయేమో. ఓకే, అంతే. అప్పుడు నాకు యాక్ట్ చేస్తాను, ఆయన డైరెక్షన్ తెలుసు కానీ బాలయ్య బాబు, హరికృష్ణ గారు ఉన్నారని తెలియదు. సెట్కి వెళ్ళాక తెలిసింది. ఓకే, వాళ్ళు చిన్న, బాలయ్య బాబు కూడా చిన్న, కొంచెం హరికృష్ణ గారు పెద్ద. సో ఆ సినిమా చేయడం, ఎస్పెషల్లీ ఆ సినిమా ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే విజయవాడ కృష్ణా బ్యారేజ్ మీద షూటింగ్, 1 ఎండ. ఓకే, అసలు కాలు కింద పెట్టలేము, అలా ఉంది ఎండ. అది రామారావు గారు మేకప్ వేసుకుని ఆయన డైరెక్షన్ నడి రోడ్డు మీద నించుని ట్రాఫిక్ అంతా ఆపేశారు. నేనేమో సూసైడ్ చేసుకోవడానికి పరిగెడతాను, వెనకాలేమో చెల్లెమ్మ చెల్లెమ్మ అంటూ హరికృష్ణ గారు పరిగెడుతుంటారు. నా కాళ్ళకి చెప్పులు లేవు, ఆయన కాళ్ళకి ఉన్నాయి. ఎందుకంటే నా కాళ్ళు అంటే సూసైడ్ అటెంప్ట్ చెప్పులు వేసుకోవాలి. అందుకని కాళ్ళు మంటలు, ఏడుపు, ఏడవాలి, నిజంగా ఏడుపు వస్తుంది. ఇంకా ట్రాఫిక్ అంతా రామారావు గారు మరి నడి రోడ్డు మీద నించుని డైరెక్షన్ చేస్తే జనం ఎలా ఉంటారు? అది ఆయనతో ఫస్ట్ షూటింగ్ అండి. అది అంతకుముందు ఏమైనా జరిగింది? నా తాత ఇక్కడ జరిగింది, చెన్నైలో అంతా జరిగిన తర్వాత విజయవాడలో ఆ బిట్ అది తీశారు. వాళ్ళకి వేరే కూడా ఉండింది, నా సీన్ అక్కడ అది జరిగింది. అక్కడ ఏమైందంటే, అదే ఎందుకు చెప్తున్నానంటే ఆయన డెడికేషను, ఆయన యొక్క ఇది ఎలా ఉంటుందో అన్నది చిన్న నాకు జరిగిన అనుభవంలో చెప్పండి. ఆ పైనుంచి నేను సూసైడ్ చేసుకున్నట్టు ఇలా అనాలన్నమాట. అది రైలింగ్ ఉంటుంది కదా, ఆ రైలింగ్ నాకు కరెక్ట్గా మొహానికి అడ్డొచ్చేస్తుంది. కెమెరా ఎక్కడుంది? కింద. వాళ్ళు ఎక్కడో కింద ఇసుకలో పెట్టుకుని వాళ్ళు స్పీకర్లో యాక్షన్ అది అని అక్కడి నుంచి కెమెరా స్టార్ట్ అయింది అంటున్నారు. రామారావు గారు మా పక్కనే ఉన్నారు, ఆయన కిందకి వెళ్ళలేదు. ఆయన ఇక్కడ డైరెక్షన్ కదా, ఆయన ఇక్కడ చెప్పాలని ఇక్కడే ఉన్నారు పక్కన నుంచి. నేను ఇలా అంటుంటే ఫేస్ కవర్ అయిపోతుందని అక్కడి నుంచి వాళ్ళు స్పీకర్లో చెప్తున్నారు. అమ్మాయి ఫేస్ కవర్ అయిపోతుంది, అమ్మాయి ఫేస్ కొంచెం పైకి ఉండాలి, ఫేస్ పైకి ఉండాలి అంటున్నారు. ఏం చేయాలి? ఫేస్ పైకి ఉండాలంటే ఒక స్టూల్ వేయాలి, లేదు అంటే ఏదో ఒక ఎత్తు ఉండాలి. అక్కడ ఏమీ లేవు, కృష్ణాభరి నడి రోడ్డు మీద షూటింగ్ జరుగుతుంది. అప్పుడు ఎవరో ఒక ఆయిల్ ట్యాంక్స్, ఈ చూడండి ఇనప ఉంటాయి, 5 లీటర్లు 10 లీటర్లు డబ్బాలు, రేకు డబ్బాలు ఉంటాయి కదా, అవి ఒక బండి నిండా కట్టుకుని ఒక అతను అక్కడ ట్రాఫిక్లో
స్టాప్ చేశారు కదా, అక్కడి నుంచి షూటింగ్ రామారావు గారిని చూస్తూ ఉన్నాడు. వెంటనే రామారావు గారు అవి చూశారు. అవి చూసి రే ఆ పెద్ద ఆయన అడిగి ఒక డబ్బా పట్టరారా అన్నారు. ఆ డబ్బా తీసుకొచ్చారు. ఆ డబ్బా ఏంటంటే ఎంటీ డబ్బాలు, అందులో ఏం ఆయిల్ గిల్ లేదు, ఎంటీ డబ్బాలు పట్టుకెళ్తున్నాడు వాడు. అసలు మొత్తం డబ్బాలు తీసుకోమంటున్నాడు. ఓకే, మొత్తం వద్దయ్యా ఒకటి చాలు అని చెప్పి తీసుకొచ్చారు. తీసుకొచ్చి అది నా కాళ్ళ కింద వేశారు. కాళ్ళ కింద వేసి దాని మీద నించోమన్నారు. ఆ నించోమంటే ఏమవుతుంది, అది అన్బ్యాలెన్స్ అయిపోతుంది, రేకుది కదా. మరి నేను నించుంటే ఇలా ఇలా అయిపోతుంది, పైనుంచి నిజంగానే సూసైడ్ అయిపోతుంది అది. అవును, అది పట్టుకుని చేతులు పట్టుకోకూడదు, ఇలా అనాలి. ఇలా అన్నప్పుడు మరి స్లిప్ అయ్యి ఆ డబ్బా స్లిప్ అయిపోతే వెయిట్ లేదు. సో రామారావు గారు ఈ టచ్అప్ అబ్బాయి ఉన్నాడు, వాడు చిన్న కుర్రాడు సన్నగా, అబ్బాయి పట్టుకున్నాడు. అబ్బాయి పట్టుకోలేకపోతున్నాడు, ఊగిపోతున్నాడు అబ్బాయి కూడా. రామారావు గారికి ఏమో డౌట్ వచ్చిందో, వీడేమైనా పడేస్తాడో కదిపేసింది చెప్పి రే నువ్వు తక్కువ అన్నారు. వాడు అయ్యా అనుకుంటూ వెళ్ళిపోయాడు. లేకపోతే ఆయన పట్టుకున్నారు డబ్బా. ఓకే, చూడండి మరి నాకు అసలు ఆ సీన్లో మాట రాదు, ఏడుపు రావాలి, ఎమోషనల్గా ఉండాలి. సూసైడ్ అటెంప్ట్ ఇది కదా, అసలు ఆయన పట్టుకోగానే ఆటోమేటిక్గా యాక్షన్ వచ్చేస్తుంది, కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఆయన కింద కూర్చుని డబ్బా పట్టుకున్నారు, నేను డబ్బా మీద నించుని ఉన్నాను. నేను ఇలా చూస్తున్నాను, చూడకమ్మాయి టేక్ చేయి, మొత్తం ట్రాఫిక్ అయిపోయింది, నువ్వేం ఫీల్ అవ్వవు, నువ్వు అటు చూడు అటు చూడు, యాక్షన్ కమాన్ యాక్షన్ యాక్షన్. ఆయన కింద కూర్చుని డబ్బా పట్టుకున్నారు, నేనేమో యాక్చువల్ నిజంగా ఆ సీన్ అంత బాగా వచ్చింది. ఓకే, తర్వాత దిగిన తర్వాత నాకు అసలు నోట్లోని మాట చూడండి, అంత ఇమేజ్ ఉన్న నటుడు ఆ డబ్బా పట్టుకోవడం అనేది. ఎందుకంటే వేరే వాళ్ళు ఉన్నారు, జనం చాలా మంది ఉన్నారు, ఎవరిని పట్టుకోమన్నా పట్టుకుంటారు. అవును, అంటే ఆయనకి భయం వేసి ఉంటుంది, ఏదన్నా అదే అజాగ్రత్తగా చేస్తే మనమేమో ఇలా అనాలి, అలా అన్నప్పుడు ఆ డబ్బా కానీ స్లిప్ అయిపోతే మరి పడిపోతాం పైనుంచి. సో ఆయన డెడికేషన్, ఆయన మేకప్ వేసుకునే టైమింగ్, ఆయన వచ్చే ఇది అన్నీ మాకు సెట్లో మేము ఎప్పుడు చూస్తాం. అంటే ఫస్ట్ డే అసలు ఆ సెట్లో మీరు మొదటిసారి అంతకు ముందు షూటింగ్ అనుభవం చెప్పండి ఒకసారి. అక్కడ పెద్ద ఏం లేదు, భానుమతి గారు వస్తారు, ఒక హరికృష్ణ గారు, బాలకృష్ణ గారు, నేను అందరం వస్తాం, ఇంట్రడ్యూస్ చేస్తారు. ఏం చదువుతున్నావు పిల్ల అని అడుగుతాడు. ఆ సన్నివేశం అది, ఆ జున్ను ఏదో తెస్తారు బయట నుంచి, బాలకృష్ణ గారు బాలయ్య బాబు వస్తూ ఉంటారు, స్కూల్ నుంచి ఇద్దరు వస్తారు. ఆ జున్నులో మెకానిక్ హరికృష్ణ గారు, అందులో ఆ జున్నులో ఇలా వేలు పెట్టి తినేస్తాడు, ఆయిల్ అంతా ఉందని తిడతారు. అలా సరదాగా, చాలా సరదాగా ఉండి వాళ్ళు అందరం. మళ్ళీ వాళ్ళిద్దరు ఇంకో సినిమా చేశారు, రామ్ రహీం. అందులో కూడా నేను సిస్టర్ వాళ్ళిద్దరికి ఒక సాంగ్ కూడా ఉంటది, నేను కత్తుల రత్న నేను నెత్తురు నరసయ్య. అదే మేము ముగ్గురు చాలా టీనేజ్ చిన్నపిల్లలు కదా, ఎంజాయ్ చేసి ఆడుకుంటూ. ఆయన వస్తే మాత్రం సైలెంట్.